శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. భక్తి ప్రేక్షకులకు గణపతి నవరాత్రోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం కార్యసిద్ధిలో అహంకార జయసిద్ధిని గురించి మనం తెలుసుకుంటున్నాం. గణపతి నవరాత్రుల్లో చివరి రోజు భాద్రపద శుద్ధ ద్వాదశి, చివరి రోజైనటువంటి ఈ రోజున గణపతికి సంబంధించినటువంటి ధూమ్రవర్ణ రూపాన్ని, ధూమ్రవర్ణ గణపతిని ఈ రోజున పూజ చేయాలి. ఆయనకి నేతితో చేసినటువంటి అప్పాలు నివేదన చేయాలి. అలా చేసేటట్లయితే ఆయన యొక్క అనుగ్రహం వల్ల అహంకారం అనేటటువంటి దోషం నుంచి విముక్తిని పొందుతాము. మనకి ఏ విధంగా అయితే అంతఃశత్రువులైనటువంటి అరిషడ్వర్గం కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాదులు ప్రమాదకారులో, అట్లాగే మమకారము అహంకారము అనేటటువంటివి కూడా ప్రమాదకారులే. అటువంటి అహంకారము మనకి ఉన్నా కూడా మనము ఉత్తములుగా మనలేము, ఉత్తమ గతులకి పోలేము. కాబట్టి అటువంటి అహంకారాన్ని కూడా మనం వదిలిపెట్టాలి. అహంకారాన్ని వదిలిపెట్టాలి అంటే ధూమవర్ణ గణపతిని ఈ రోజున ఆరాధించాలి అని చెప్పి పెద్దలు చెప్పారు. దానికి కారణం ఏమిటి అంటే, ఒకప్పుడు సూర్యభగవానుడు, కర్మసాక్షి అయినటువంటి సూర్యభగవానునికి నా వల్లనే, జగచ్చక్షువు అయినటువంటి నేను ఉండటం వల్లనే ఈ లోకాలన్నీ కూడా సుభిక్షంగా ఉండగలుగుతున్నాయి అని చెప్పి ఒక విధమైనటువంటి గర్వభావం ఏర్పడ్డది. ఆ గర్వభావం ఏర్పడినటువంటి సందర్భంలో ఆయనకు ఒక తుమ్ము వచ్చింది. ఆ తుమ్ము నుంచి పుట్టినటువంటి వాడే అహంకారుడు, అహంకారాసురుడు. వాడిలో ఆసుర లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆ అసుర లక్షణాల వల్ల వాడు అహంకారాసురుడుగా చెప్పబడుతూ ఉన్నాడు. అటువంటి అహంకారాసురుడు ఆవిర్భవించి రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుని ఆశ్రయించాడు. శుక్రాచార్యుల వారు గణపతి మంత్రాన్ని ఉపదేశించటం జరిగింది. అహంకారాసురుడు, రాక్షసులు పట్టుదలతో తపస్సు కూడా ఘోరంగా చేయగలరు, కాకపోతే ప్రయోజనాల్ని దుర్వినియోగం చేసుకుంటారు, వాళ్ళ లక్షణం అది. అలాగే వీడు కూడా శుక్రాచార్యుల వారు ఉపదేశించినటువంటి మంత్రాన్ని గురించి ఘోరంగా తపస్సు చేశాడు. గణపతి సాక్షాత్కరిస్తే ఆయన నుంచి జయసిద్ధి వరం కోరాడు, మృత్యుంజయత్వం వరం కోరాడు, లోక విజయాన్ని వరంగా కోరాడు. ఈ విధంగా వరాలు కోరి పొందాడు. అటువంటి అహంకారాసురుడు ప్రమాదాసురుని యొక్క కుమార్తె అయినటువంటి అభిలాషని వివాహం చేసుకున్నాడు. లోకం మీద తన యొక్క ప్రభావాన్ని చూపించాలి, తన ప్రగల్భాన్ని చూపించాలి అనుకున్నటువంటి సందర్భంలో మూషికాసురుడు కూడా వీడికి తోడయ్యాడు. గణపతి మీద ద్వేషంతో ఉన్నటువంటి మూషికాసురుడు, నువ్వు ఇప్పుడు వేరే సమాజం మీదకి వాళ్ళని అంతం చేయటానికి నువ్వు వెళ్ళినటువంటి సందర్భంలో గణపతి ఎదురవుతాడు, ఆ గణపతిని అంతం చేసి నాకు తృప్తి కలిగించాలి అని చెప్పాడు. అలాగే ఈ అహంకారాసురుడు బయలుదేరి లోకమంతా కూడా ధూమముతో కప్పేసి నాశనం చేయటం మొదలుపెట్టాడు. దేవతలు మునులు గణపతిని ఆశ్రయించి లోకాల్ని రక్షించాల్సింది, ఆ అహంకారాసురుడి నుంచి రక్షించాల్సింది అంటే ఆయన అభయం ఇచ్చాడు. ముందుగా నారదుణ్ణి పంపాడు, అతన్ని ఈ దుర్మార్గము నుంచి బయటపడి సక్రమంగా ఉండేటట్టు చూడమని చెప్పి. ఎందువలంటే గణపతి వల్లే వరాలు పొందాడు కాబట్టి. కానీ నారదుని యొక్క ఉపదేశం కూడా వాడు వినలేదు. అలా లోకమంతా కూడా ధూమ్రమయం చేస్తూ ఉంటే అప్పుడు గణపతి తన తుండంతో లోకమంతా వ్యాపించినటువంటి ఆ ధూమముని మొత్తాన్ని కూడా లాగి పీల్చుకున్నాడు. ఆ పీల్చుకున్న సందర్భంలో ఆ ధూమానికి సంబంధించినటువంటి ఆ రేణువులంతా కూడా మీదపడి ఆయన ధూమ్రవర్ణుడయ్యాడు. అందువల్ల ధూమ్రవర్ణ గణపతిని ఈ రోజున పూజించటం అనేటటువంటిది జరుగుతుంది. అలా వాడి ప్రభావాన్ని అంతా పీల్చేసేయటంతో వాడు నిర్వీర్యుడయ్యాడు. తన చేతిలో ఉన్నటువంటి పాశాన్ని వదిలిపెట్టాడు గణపతి. దానివల్ల వాడు గణపతికి పాదాక్రాంతుడైతే అటువంటి అహంకారాసురుణ్ణి
క్షమించి పాతాళ లోకానికి వెళ్ళిపోమని చెప్పి తన భక్తుల జోలికి రావద్దని చెప్పి కూడా ఆ ధూమ్రవర్ణ గణపతి వాడిని ఆదేశించడం జరిగింది. కాబట్టి అహంకారము అది పుణ్యానికి ప్రతిబంధకము, ముక్తికి ప్రతిబంధకం. కాబట్టి దానివల్ల మనం ప్రమాదంలో పడకుండా ఉండాలి అంటే ఈ రోజున ధూమ్రవర్ణ గణపతిని ఆరాధించి ఆయనకి ఇష్టమైనటువంటి రీతిలో నివేదనలు చేసేటట్లయితే ఆయన యొక్క అనుగ్రహం వల్ల అహంకారాసురుడి నుంచి మనం బయటపడి పుణ్యగతులకి ముక్తికి కూడా అర్హులమవుతాము అని చెప్పి పెద్దలు చెప్పారు. స్వస్తి.